మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వస్తూనే ఉన్నాం. గ్రాఫ్స్, 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 గ్రాఫ్స్. గ్రాఫ్స్ మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే ఇట్లా ఇలా ఉంటుండే. నెక్స్ట్ ఇలాంటి గ్రాఫ్స్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ గ్రాఫే అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఉంటాయి కదా! ఇక్కడ ఏం చేస్తాం గ్రాఫ్స్‌లో అంటే మనకి సపోజ్ ఒక డేటా ఉందనుకో, కాంప్లెక్స్ డేటా ఉంది. ఈ డేటాని గ్రాఫ్స్‌లో రిప్రజెంట్ చేసి మనం దాన్ని సింపుల్‌గా చేసుకుంటాం. అంటే సింపుల్‌గా అర్థం అవ్వడానికి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాం. సో, ఇది మనకి గ్రాఫ్స్ అనమాట. ఒకవేళ మీకు ఈ నోట్స్ రిక్వైర్మెంట్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఉంది. అక్కడ జాయిన్ అయిపోండి. మీకు నోట్స్ నేను ఎవ్రీ వీడియో నోట్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. సో, సపోజ్ మనకి కాంప్లెక్స్ డేటా ఉంది. వెరీ కాంప్లెక్స్ డేటా అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab ఇలా చాలా పెద్దగా ఉందన్నమాట. దీన్ని మనం రిప్రజెంట్ చేసుకొని గ్రాఫికల్‌గా రిప్రజెంట్ చేసుకొని ఈజీగా చేసుకుంటాం. అంటే కాంప్లెక్స్ డేటాని ఈజీగా చేసుకోవడానికి ఈ గ్రాఫ్స్ అనేవి యూజ్ అవుతాయి. అంటే సపోజ్ ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను. అంటే 25% అనేది ఒక నలుగురికి మనం డివైడ్ చేసేసినాము. డివైడ్ చేసి దాన్ని అంటే నువ్వు 25 తీసుకో, నువ్వు 25, నువ్వు 25, నువ్వు 25 అని చెప్పేసి నలుగురికి ఇచ్చేసినాం అనమాట. సో, ఇది ఎట్లుంది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అదే మనం గ్రాఫికల్‌గా రిప్రజెంట్ చేసుకోవాలి అని అంటే నీకు 25, నీకు 25, నీకు 25, నీకు 25 అంటే 4 మెంబర్స్‌కి ఇట్లా 25, 25 ఇట్లా డివైడ్ చేసేసినాం అనమాట. సో, అయిపోయింది ఇక్కడ. అంటే ఈజీగా అర్థమైపోయింది. నేను మ్యాటర్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన దానికంటే లేదంటే మనం మ్యాటర్ లాగా రాసిన దానికంటే వర్డ్స్‌లో చెప్పడం లేదంటే మ్యాటర్ రాసింది పెద్ద పారాగ్రాఫ్ లాగా రాసిన దానికంటే ఇట్లా గ్రాఫ్‌లో చేసింది మనకి ఈజీగా గుర్తుంటుంది. దాంతో పాటు కాంప్లెక్స్‌గా కాకుండా ఈజీగా ఉంటుంది. సింపుల్‌గా అర్థం అవ్వడానికి ఉంటుంది. ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఎట్లా అంటే నువ్వు పారాగ్రాఫ్ మొత్తం చదవం కదా! అంటే ఒక పెద్ద పారాగ్రాఫ్ ఒక పెద్ద టెక్స్ట్ బుక్‌లో ఫుల్ పేజ్ మొత్తం ఒకటే పారాగ్రాఫ్ ఇచ్చినారనుకో మనం అట్లా చదవలేం. అంటే ఇంట్రెస్ట్ కూడా రాదు. అదే అట్లా పాయింట్స్ వైస్ ఇచ్చినారనుకో, పాయింట్స్ వైస్ ఇస్తే ఓకే. 5 పాయింట్స్ చూసుకుంటా ఇప్పుడు. దాని తర్వాత కొంచెం సేపు అయినాక ఇంకొక 5 పాయింట్స్ చూసుకుంటా ఇట్లా చదువుకుంటాం కదా! సో, అట్లా ఈజీ అయితది. అంటే ఈ పాయింట్స్ లాగా ఉన్నది మనం గ్రాఫ్ లాగా అర్థం చేసుకోవాలి. ఇట్లా పారాగ్రాఫ్ లాగా ఉన్నది కాంప్లెక్స్ డేటా, నార్మల్ డేటా. అంటే ఈ గ్రాఫ్స్ అనేవి మనకి చాలా కాంప్లెక్స్‌గా ఉన్న డేటా అంటే మొత్తం ఇట్లా గజిబిజి ఉంది డేటా. ఈ డేటాని మనం గ్రాఫికల్‌గా రిప్రజెంట్ చేసుకున్నామనుకో ఈజీగా అర్థమవుతది కదా! ఇట్లా రిప్రజెంట్ చేయడానికి గ్రాఫ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఈ గ్రాఫ్స్ మనకి డైరెక్ట్ రిలేషన్‌షిప్, ఇండైరెక్ట్ రిలేషన్‌షిప్స్ అంటే ఇప్పుడు ఇక్కడ కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ అయితే టైం కూడా ఇంక్రీజ్ అయితది. టైం ఇంక్రీజ్ అయితే కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ అయితది. ఇలాంటి రిలేషన్‌షిప్స్ కోసం గ్రాఫ్స్ మనం మోస్ట్‌గా యూజ్ చేస్తాం. ఈ న్యూమరికల్ డేటాని ఈజీగా అంటే మనకు అర్థమయ్యేలాగా అరేంజ్ చేసుకోవడాన్ని గ్రాఫ్స్ లేదంటే చార్ట్స్ లాగా అరేంజ్ చేసుకోవడాన్ని గ్రాఫ్స్ అని అంటాం మనం. సో, ఇక్కడ పిక్టోరియల్ ఫామ్ అని అంటే సేమ్ ఇప్పుడే చెప్పినా కదా! మ్యాటర్ లాగా ఉన్నదాన్ని మనకు అర్థమయ్యేలాగా గ్రాఫ్స్‌లో ఇట్లా అరేంజ్ చేసుకోవడాన్ని దీన్ని పిక్టోరియల్ ఫామ్ అంటాం. ఇట్లా మనం రిప్రజెంట్ చేయడాన్ని పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అంటాం. దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాం స్టాటిస్టికల్ డేటా అంటే ఇట్లా 1, 2, 3, 4, 5, 6 ఇట్లా నార్మల్ డేటా. ఇలాంటి డేటాని ఇట్లా అరేంజ్ చేసుకోవడాన్ని పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అని అంటాం. మనకి మోస్ట్ కామన్‌గా యూజ్ చేసే గ్రాఫ్స్ లైన్ గ్రాఫ్స్, బార్ గ్రాఫ్స్, హిస్టోగ్రామ్స్, పై చార్ట్స్, క్యూబిక్ గ్రాఫ్స్, రెస్పాన్స్ సర్ఫేస్, కౌంటర్ ప్లాట్స్ ఇలాంటివి మనం మోస్ట్‌గా యూజ్ చేస్తాం అనమాట. అంటే నార్మల్ కంటే కొంచెం ఎక్కువ యూజ్ చేస్తాం. ఇందులో మనం హిస్టోగ్రామ్, పై చార్ట్, క్యూబిక్ గ్రాఫ్, రెస్పాన్స్ సర్ఫేస్, కౌంటర్ ప్లాట్ గ్రాఫ్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి హిస్టోగ్రామ్. ఇది ఒక టైప్ ఆఫ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఒక డేటాని గ్రాఫికల్‌గా రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే టైప్ అనమాట. ఇదొక టైప్ అంతే. సో, ఈ గ్రాఫ్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విడ్త్, డిఫరెంట్ టైప్ ఆఫ్ హైట్ దీనితోటి మేడప్ అయి ఉంటది. అంటే ఈ హిస్టోగ్రామ్ గ్రాఫ్ ఎట్లుంటది అంటే ఇట్లా అంటే హైట్, విడ్త్ ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటది. నార్మల్ మనమే ఉన్నాం. అంటే ఒకరు బక్కగా ఉంటారు, ఒకరు లావు ఉంటారు, ఒకరు హైట్ ఉంటారు, ఒకరు పొట్టిగా ఉంటారు. సో, అట్లా అనమాట. ఈ హిస్టోగ్రామ్ గ్రాఫ్స్ అనేవి డిఫరెంట్ రెక్టాంగిల్స్ ఉంటాయన్నమాట. డిఫరెంట్ అంటే హైట్, వెయిట్ ఒకదానికొకటి సంబంధం ఉండొచ్చు. ఒక్కొక్కదానికి సంబంధం ఉండకపోవచ్చు. అంటే దాంట్లో హిస్టోగ్రామ్ టైప్స్‌ని బట్టి డివైడ్ అయి ఉంటదనమాట. ఈ హిస్టోగ్రామ్స్ క్లాస్ ఇంటర్వెల్స్, ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఇలాంటి వాటిని రిప్రజెంట్ చేయడానికి హిస్టోగ్రామ్ యూజ్ అవుతది. హిస్టోగ్రామ్ దేనికి మధ్యలో ఉంటది డిఫరెన్షియేటింగ్ బిట్వీన్ క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీస్ ఇలాంటి వాటిని రిప్రజెంట్ చేయడానికి హిస్టోగ్రామ్ అనేది యూజ్ చేస్తాం. ఇది రిలేషన్‌షిప్ బిట్వీన్ ఫ్రీక్వెన్సీ అండ్ క్లాస్ ఇంటర్వెల్స్. హిస్టోగ్రామ్ డయాగ్రామ్ చూద్దాము. సో, ఇక్కడ ఉంది చూడొచ్చు. ఇదొక హైట్ ఉంది. ఇది విడ్త్ ఎక్కువ ఉంది. ఇది కొంచెం దీనికంటే లావుండి దాంతో పాటు కొంచెం హైట్ చిన్నగుంది. ఇది బక్కగా ఉండి పొడుగుంది.
ఇది చాలా చిన్న ఉంది. అంటే విడ్త్ అనేది సేమ్ ఉండదు. విడ్త్ సేమ్ ఉండదు. దాంతోపాటు హైట్ కూడా సేమ్ ఉండదు. ఒకటి చిన్నగా ఉంటుంది, ఒకటి పెద్దగా ఉంటుంది, ఒకటి పొట్టిగా ఉంటుంది, ఒకటి బక్కగా ఉంటుంది. ఇట్లా ఉంటుందన్నమాట. డిఫరెంట్ షేప్స్ తోటి ఉంటుంది. అంటే షేప్ ఒకటే రెక్టాంగిల్, కాకపోతే హైట్ వెయిట్లో చేంజ్ ఉంటుంది. ఈ హిస్టోగ్రామ్స్ అనేవి మనకి న్యూమరికల్ డేటాని కేటగిరీస్గా డివైడ్ చేస్తామన్నమాట. అంటే ఇప్పుడు విడ్త్ హైట్ ఇట్లా డిఫరెన్స్ ఉంటుందని చెప్పిన కదా. ఎట్లా డివైడ్ చేస్తారు అని అంటే 30, 10 నుంచి 30 ఇంతమందికి 6 ఫ్రీక్వెన్సీ. సో ఇట్లా అనమాట. క్రాస్ ఇంటర్వెల్స్ 10 నుంచి 20. అంటే ఇక్కడ విడ్త్ ఎక్కువ ఉంది, మనకి ఫ్రీక్వెన్సీ 6. ఇక్కడ జస్ట్ 10 ఉంది, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 10 ఉంది డిస్టెన్స్. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ 4 అనమాట. అంటే ఇంతమందికి 20 నుంచి 30 రూల్ నెంబర్స్ మధ్యలో 6 మార్క్స్ వచ్చినాయి. 0 నుంచి 10 మెంబర్స్కి 4 మార్క్స్ వచ్చినాయి. ఇట్లా 30 నుంచి 40కి 4. ఇట్లా విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, లేదంటే హైట్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ టైప్స్ లాగా వస్తాయి అన్నమాట ఈ గ్రాఫ్ సైజెస్. డిస్టెన్స్, రిసీవ్డ్ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ హాస్పిటల్స్ అనమాట. ఇలాంటి వాటిని రిప్రజెంట్ చేయడానికి హిస్టోగ్రామ్స్ యూజ్ అవుతాయి. క్లాస్లో స్టూడెంట్స్ మార్క్స్ని పర్సంటేజెస్ని చేయడానికి, అంటే 10 మెంబర్స్కి 20% వచ్చింది, ఇట్లా ఎంతమందికి వచ్చింది అని చెప్పి మనకి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి మనం రిప్రజెంట్ చేయడానికి హిస్టోగ్రామ్స్ అనేవి యూజ్ అవుతాయి. హిస్టోగ్రామ్స్ డిఫరెంట్ టైప్స్ లాగా డివైడ్ అయినవి. అది యూనిఫామ్ హిస్టోగ్రామ్, సిమెట్రిక్ హిస్టోగ్రామ్, బైమోడల్ హిస్టోగ్రామ్, ప్రాబబిలిటీ హిస్టోగ్రామ్. బేస్డ్ అపాన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద డేటా ఫ్రీక్వెన్సీ ఎంత డిస్ట్రిబ్యూట్ అయింది అని దానిపైన డిపెండ్ అయ్యి హిస్టోగ్రామ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ లాగా డివైడ్ అయినాయి అనమాట. సచ్ యాజ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్, స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్, బైమోడల్ డిస్ట్రిబ్యూషన్, మల్టీమోడల్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఈ డిస్ట్రిబ్యూషన్స్ ప్రీవియస్ చూసిన నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఇట్లా ఉంటుంది, స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ అంటే కొంచెం తేడా వస్తుంది, ఇలాంటివి చూసినాం కదా. సో ఇవి అనమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిఫామ్, సిమెట్రిక్, బైమోడల్, ప్రాబబిలిటీ. ఇక్కడ డయాగ్రామ్స్ అనేవి చూపిస్తాం. సో యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అంటే డేటా అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయిందన్నమాట. ఇక్కడ చూడొచ్చు, యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయింది. అది బైమోడల్లో ఇవి కొన్ని సేమ్ ఉన్నాయి, ఇవి కొన్ని సేమ్ ఉన్నాయి. సిమెట్రిక్లో ఇట్లా వచ్చింది, అంటే సిమెట్రిక్లో మనకు ఒకటి కొండ వచ్చింది, బైమోడల్లో 2 కొండలు వచ్చినాయి. యూనిఫామ్లో అసలు ఏం కొండలు రాలే, ప్లెయిన్గా ఉంది. డయాగ్రామ్స్ ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు, అంటే ఈజీ వే అనమాట గుర్తుపెట్టుకోవడానికి. 1 కొండ, 2 కొండలు, నెక్స్ట్ 7 కొండలు, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి కదా. ఇట్లా మెమొరీ ట్రిక్స్గా గుర్తుపెట్టుకోవాలి, దాన్ని బట్టి ఆన్సర్ మంచిగా గుర్తుంటుంది. నెక్స్ట్ పై చార్ట్ చూద్దాము. పై చార్ట్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ సర్కిల్లో మనకి డిఫరెంట్ స్లైడ్స్ ఉంటాయి అన్నమాట. పిజ్జా అనుకోండి, ఇదొక స్లైస్, ఇదొక స్లైస్, ఇదొక స్లైస్, ఇదొక స్లైస్, ఇది ఇట్లా డిఫరెంట్ టైప్స్ అంటే స్లైసెస్ ఉంటాయి కదా. ఇట్లా మనం పై చార్ట్ని డివైడ్ చేసుకొని నీకింత అని చెప్పేసి ఇట్లా సపరేట్ చేసుకోవడం అంతే ఈ పై చార్ట్. లైక్ అంటే డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి ఆ పిజ్జా, మనకి అన్ని సేమ్ షేప్ ఇస్తారు, కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఒకటేమో 10% ఉంటుంది, ఒకటేమో 15% ఉంటుంది, ఇంకొకటి 5% ఉంటుంది, ఇంకొకటి 50 ఉంటుంది. ఇట్లా ఓల్ డేటాని బట్టి పై చార్ట్ అనేది డివైడ్ అవుతుంది అనమాట. అంటే సపోజ్ డేటా ఇట్లా పై చార్ట్లో మనం డిస్క్రైబ్ చేయాలనుకో, ఇది మొత్తం 100% కదా. 100% అంటే ఇది 25, 25, 25, 25, 25. సో అన్నీ కలిపితే 100 కదా. సో మొత్తం డేటా ఇట్లా డివైడ్ అయిందనమాట. ఈ 100% ఇక్కడ మనం అరేంజ్ చేసి చూపిస్తాం పై చార్ట్లో. ఇది మనకి ఈజీ, అంటే 100%లో నీకు 25, నాకు 25 ఇట్లా అని చెప్పి అనుకోవడం కంటే ఇట్లా పై చార్ట్లో చేసుకోవడం చాలా ఈజీ. ఇది ఒక టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్. ఇది కూడా గ్రాఫే, పై చార్ట్ అనేది కూడా గ్రాఫే. పై చార్ట్ అంటే అదేదో కాదు, ఇది కూడా గ్రాఫే. ఇక్కడ మ్యాటర్ ఉంది చూడొచ్చు, ఇట్ లుక్స్ లైక్ ఏ సర్కిల్. ఇది ఒక సర్కిల్ లాగానే కనిపిస్తుంది. డిఫరెంట్ సైజెస్, అంటే డిఫరెంట్ సైజెస్ ఉంటాయి కదా, ఇది ఒక సైజు. అట్లా పర్సంటేజ్ని బట్టి, అంటే ఎంత ఉంది, ఎవరికి ఎంత ఇచ్చింది అని చెప్పి దాన్ని బట్టి డివైడ్ అవుతుంది అనమాట. ఎవ్రీ స్లైస్ ఈస్ లేబుల్ టు రిప్రజెంట్ ద వాల్యూస్ని రిప్రజెంట్ చేయడానికి ఒక్కొక్క స్లైస్ అట్లా మనం చూసుకోవచ్చు. యూజువల్లీ నాట్ మీన్ టు 5 to 6 డిఫరెంట్ కేటగిరీస్. అంటే ఇది ఈ పై చార్ట్ ఎక్కువ కేటగిరీస్కి రిప్రజెంట్ చేయడానికి హెల్ప్ అవ్వదు అనమాట. అంటే తక్కువ లిమిట్ ఉంటుంది అనమాట, ఎక్కువ మంది పట్టరు దాంట్లో. సో ఇది 360, ఇట్ ఈస్ ఈక్వల్ టు 360. 1 పై టోటల్ వాల్యూ ఆఫ్ ద పై ఈజ్ 100%. ఇది 360కి ఈక్వల్, 360 degreesకి ఈక్వల్ ఉంటుంది. టోటల్ పై 100% లాగా మనం కన్సిడర్ చేసుకుంటాం.
సో పై చార్ట్ ఫార్ములా సిగ్మెంట్ పర్సెంట్ ఇన్ ఏ పై చార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు గివెన్ డేటా బై టోటల్ వాల్యూమ్ ఆఫ్ డేటా. ఇక్కడ ఉంది చూడు, ఈ గ్రీన్ 50%. అంటే ఒక సపోజ్ ఇక్కడ మనకు ఒక చార్ట్ ఇచ్చినారు, ఇక్కడ గ్రీన్ ఉంది, గ్రీన్ మొత్తం ఉంది, నెక్స్ట్ పింక్ ఉంది, నెక్స్ట్ బ్లూ ఉంది, ఆరెంజ్ ఉంది, ఇట్లా ఉంది. అంటే ఇట్లా వచ్చినది, కాకపోతే మనకి ఇక్కడ అర్థమైతే లేదు ఎంత ఉంది అని చెప్పి. సో ఇక్కడ మనం పై చార్ట్లో అరేంజ్ చేసి చూస్తే 50% గ్రీన్ ఉంది, 25% పింక్ ఉంది, 15% ఆరెంజ్ ఉంది, 10% బ్లూ ఉంది. సో ఇక్కడ మనకి ఈజీగా అర్థమైపోయింది. పై చార్ట్లో ఏం లేదు, ఇచ్చిన డేటాని మనం ఇట్లా అరేంజ్ చేసుకున్నాము. ఓకే, నాకు 15% ఇట్లా ఉంది, 10% 25% పింక్ ఉంది, ఇట్లా అర్థమైపోయింది అనమాట ఈజీగా. కలర్ని బట్టి మనం ఇట్లా అరేంజ్ చేసేసుకున్నాం. ఇట్లా పై చార్ట్ అనేది ఈజీగా అరేంజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇది ఒక టైప్ ఆఫ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. అంటే మనకు అర్థం అవ్వడానికి ఇలాంటి రిప్రజెంటేషన్స్ యూజ్ చేస్తాం. యూజెస్, ఈ పై చార్ట్స్ ఎందుకు యూజ్ చేస్తాము? డిస్ప్లేయింగ్ డేటాని ఆల్టర్నేటివ్ టేబుల్ ఫామ్స్ ఉంటాయి కదా, ఇట్లా టేబుల్ ఇట్లా ఉన్నదాన్ని ఆల్టర్నేట్గా, అంటే మనం టేబుల్లా కాకుండా పై చార్ట్లో పెట్టుకొని మంచిగా అర్థమయ్యేలాగా రాసుకోవడానికి ఈ పై చార్ట్స్ అనేవి యూజ్ అవుతాయి. డేటా దట్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ నామినల్ ఆర్ ఆర్డినల్ కేటగిరీస్. నామినల్ ఆర్డినల్ కేటగిరీస్ లాగా డివైడ్ అయిన డేటాని ఈజీగా పై చార్ట్లో వేసుకొని మంచిగా అర్థమయ్యేలాగా అరేంజ్ చేసుకోవడానికి పై చార్ట్స్ అనేవి యూజ్ అవుతాయి. హెల్ప్స్ టు కేటగరైజ్ డేటా ఇంటూ డిఫరెంట్ ర్యాంక్స్ యాజ్ వెరీ పూర్, గుడ్, వెరీ గుడ్, గుడ్ ఇట్లా. అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, సో ఇక్కడ గుడ్, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్, పూర్, వెరీ పూర్, ఇట్లా మ్యాటర్ అనేది ఈజీగా అర్థం అవ్వడానికి ఈ పై చార్ట్స్ అనేవి యూజ్ అవుతాయి. కాకపోతే ఇక్కడ మనకి డిసడ్వాంటేజ్ ఏంటిది అంటే 5 to 7 కేటగిరీస్ మాత్రమే ఉంటాయి. అంతకంటే ఎక్కువ కేటగిరీస్ని పై చార్ట్లో మనం ఫిట్ చేయలేము. అడ్వాంటేజెస్, పై చార్ట్ సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్, రిప్రజెంట్ యూజువల్లీ ఫ్రాక్షనల్ పార్ట్. ఫ్రాక్షనల్ అంటే ఇట్లా మనం డివైడ్ చేసుకుంటున్నాం కదా, ఇది ఫ్రాక్షనల్ పార్ట్. ఈజీ టు మ్యానిపులేట్ పీసెస్ డేటా ఆఫ్ ద పై చార్ట్. ఇది లెస్ ఎఫెక్టివ్, అంటే ఎక్కువ కేటగిరీస్ ఉంటే లెస్ ఎఫెక్టివ్ అవుతుంది. దేర్ ఆర్ టూ మెనీ పేజెస్ ఇన్ దే బికమ్ క్రౌడెడ్ అండ్ డిఫికల్ట్ టు రీడ్. ఇట్లా ఇచ్చినారు మనకి ఎక్కువ, అంటే 5 to 6 కేటగిరీస్ కంటే ఎక్కువ ఇచ్చినారు అనుకో, ఇట్లా అయిపోతుంది మొత్తం, ఇట్లా గజ్జివిచ్చి అయిపోతుంది. అప్పుడు మనకు అర్థం అవ్వదు అంటే ఏ కేటగిరీ ఏంది అని చెప్పి. సో అప్పుడు పై చార్ట్ అనేది మనకి కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది, ఇప్పుడు ఫుట్బాల్ ఉంది, హాకీ, క్రికెట్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి డివైడ్ అయింది. క్రికెట్ ఎంత ఉంది? 45%. సో 45% వేసేసిన. హాకీ 45. బ్యాడ్మింటన్ 90 అంటే ఫుల్ 90 వచ్చింది. ఇక్కడ కూడా 90. అంటే అర్థమైపోతుంది, 90% పీపుల్ బ్యాడ్మింటన్ ఆడుతున్నారు, 90% పీపుల్ హాకీ ఆడుతున్నారు, 90% పీపుల్ ఫుట్బాల్ ఆడుతున్నారు. ఇట్లా ఈజీగా అర్థమవుతుంది. అండ్ పై చార్ట్లో మనం మ్యాటర్ని ఇలా ఉన్న మ్యాటర్ని ఇలా ఈజీగా అర్థమయ్యేలాగా పెట్టుకున్నాం. ఇక్కడ కొంచెం కాంప్లెక్స్ ఉంది ఈ బాక్స్లో, అదే ఇక్కడ ఈజీ అయిపోయింది. పై చార్ట్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈజీ అర్థమైపోయింది. సో ఇట్లాంటి కేసెస్లో పై చార్ట్స్ అనేవి యూజ్ చేస్తాయి. కాంప్లెక్స్ ఉన్న డేటాని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ గ్రాఫ్స్ అనేవి యూజ్ అవుతాయి కదా. సో పై చార్ట్స్ కూడా అంతే సేమ్, కాకపోతే ఇక్కడ జస్ట్ డయాగ్రామ్ ఉంది, డయాగ్రామ్ గురించి మంచిగా చూసుకోండి అంతే. ఇది క్యూబిక్ గ్రాఫ్ అంటే ఆల్ వర్టిసెస్ ఒక్కటే ఎడ్జ్ దగ్గర జాయిన్ అవ్వడాన్ని క్యూబిక్ గ్రాఫ్ అంటాం. అంటే ఒక్కటే ఎడ్జ్కి 3 types ఆఫ్ వర్టిసెస్ వచ్చి అటాచ్ అవుతాయి అన్నమాట. దీన్ని మనం క్యూబిక్ గ్రాఫ్ అంటాం. ఈ క్యూబిక్ గ్రాఫ్ని ట్రైవాలెంట్ గ్రాఫ్స్ కూడా అంటాం. ఎందుకంటే ఒకటే ఎడ్జ్ దగ్గర 3 different types ఆఫ్ వర్టిసెస్ వచ్చి జాయింట్ అవుతాయి కాబట్టి. కన్స్ట్రక్షన్ ఎట్లా అంటే ఫస్ట్ ABCD డ్రా చేసుకోవాలి. ABCD కన్స్ట్రక్షన్ ఆఫ్ క్యూబిక్ గ్రాఫ్. నెక్స్ట్ పర్పెండిక్యులర్ లైన్ అంటే ఇట్లా ఉంటుంది కదా. సో పర్పెండిక్యులర్ లైన్ని డ్రా చేసుకున్నాం. ఇప్పుడు ఇదేమవుతుంది, ఇది F. పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసిన తర్వాత పాయింట్స్ తీసుకున్నాం, ఇక్కడ E, ఇక్కడ F. ఇప్పుడు ఏం చేయాలి అంటే C to F ఒక లైన్, నెక్స్ట్ E to ఇక్కడ H ఉంటుంది, G ఉంటుంది అన్నమాట. ఇక్కడికి ఒక లైన్ ఇట్లా వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తాను మంచిగా. ఫస్ట్ ఏం చేయాలి అంటే
ఏబిసిడి డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసి ఏ నుంచి ఈకి ఒక లైన్, సి నుంచి ఎఫ్కి ఇంకొక లైన్, 2 లైన్స్ వచ్చినాయి. ఇప్పుడు మనకి ఏబిసిడి దాంతోపాటు ఈఎఫ్ కూడా ఫైండ్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు బి నుంచి ఇంకొక పర్పెండిక్యులర్ లైన్, ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్కి జీ వచ్చింది. జీకి ఈకి అటాచ్ చేయాలి. నెక్స్ట్ జీకి డీకి హెచ్కి అటాచ్ చేయాలి. నెక్స్ట్ ఎఫ్ టు హెచ్ అరేంజ్ చేస్తే మనకి క్యూబిక్ గ్రాఫ్ అనేది వస్తుంది. క్యూబిక్ గ్రాఫ్ ఇది ఎక్కడ సైడ్ నుంచి చూసినా కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ సైడ్, ఇక్కడ సైడ్, ఇక్కడ సైడ్ 6 టైప్స్ నుంచి ఎక్కడ సైడ్ చూసినా కూడా సేమ్ ఉంటుంది క్యూబిక్ గ్రాఫ్ అనేది. ఇది క్యూబిక్ గ్రాఫ్ మనకి కన్స్ట్రక్షన్. నెక్స్ట్ వాట్ ఈస్ క్యూబిక్ గ్రాఫ్, ఇది ఒక ట్రైవాలెంట్ గ్రాఫ్ అని కూడా అంటాం దీన్ని. నెక్స్ట్ రెస్పాన్స్ సర్ఫేస్ ప్లాట్. రెస్పాన్స్ సర్ఫేస్ ప్లాట్ అనేది 3D డయాగ్రామ్స్ అనమాట. ఇవి ఇండిపెండెంట్ వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేయడానికి, రిలేషన్షిప్ని డిస్క్రైబ్ చేయడానికి రెస్పాన్స్ సర్ఫేస్ ప్లాట్ అనేది యూజ్ చేస్తాం. ఈ టైప్ ఆఫ్ గ్రాఫ్ మల్టిపుల్ రిగ్రెషన్లో కూడా సేమ్, అంటే మనం అజంప్షన్ చేసుకుంటాం కదా, హైపోథిసిస్ సర్ఫేస్ అనేది ఫ్లాట్ ఉంది లేదంటే 3D ఉంది, ఇట్లా మనం అజంప్షన్ చేసుకుంటాం కదా. ఆ మల్టిపుల్ రిగ్రెషన్లో వచ్చిన మనకి ఈక్వేషన్ ఉంటుందో దాన్ని మనం రిప్రజెంట్ చేయడానికి రెస్పాన్స్ సర్ఫేస్ ప్లాట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇక్కడ అదే ఉంది, రిగ్రెషన్ ప్లాట్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ రిలేషన్షిప్ బిట్వీన్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ పైన అనలైజ్ చేయడానికి రిగ్రెషన్ ప్లాట్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది. అంటే సపోజ్ ఒక ఫార్మసిస్ట్ ఏం చేయాలి అని అనుకుంటున్నాడు అంటే ఒక న్యూ మెడిసిన్ని ఇన్వెంట్ చేసినారు. సో ఫార్మసిస్ట్ ఏం చేస్తాను, ఆయన రోల్ ఏంటిది అంటే ఆ ట్యాబ్లెట్ని మోర్ ఎఫెక్టివ్ చేసి దాంతోపాటు ర్యాపిడ్ యాక్షన్ చూపించి అది తక్కువ ప్రైస్ ఉంటే మార్కెట్లో మంచిగా, అంటే మంచి డిమాండ్ ఉంటుంది. తక్కువ మ్యాక్సిమం ఇప్పుడు ఎట్లా తక్కువ ప్రైస్ ఉండడం, అదే మంచిగా ఎఫెక్ట్ చూపిస్తే అదే మంచిది కదా. ఎఫెక్ట్ బాగుండాలి, దాంతోపాటు ప్రైస్ తక్కువ ఉంటే దాన్ని బట్టి మెడిసిన్స్ అనేది ఎక్కువ సెల్ అవ్వడం అనేది అవుతుంది. సో ఇక్కడ ఇది గ్రాఫ్ ఉంది, ఇది జస్ట్ నేను సింపుల్గా వేసినాను. నోట్స్లో నేను డయాగ్రామ్ మంచిగా కావాలి అంటే నోట్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అడ్వాంటేజెస్ రెస్పాన్స్ సర్ఫేస్ ప్లాట్కి, ఇట్ ఆఫర్ క్లియర్ విజువల్ రిప్రజెంటేషన్, అంటే క్లియర్గా విజువల్ రిప్రజెంటేషన్ ఇస్తుంది మనకి. కాంప్లెక్స్ డేటాని అంటే ఇండిపెండెంట్ వేరియబుల్స్ మధ్యలో కాంప్లెక్స్ రిలేషన్షిప్ని ఈజీగా చేయడానికి ఇది మనకి యూజ్ అవుతుంది. ప్రొవైడ్ వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇన్ ద ఆప్టిమల్ సెట్టింగ్స్, మ్యాక్సిమం అవుట్పుట్ కోసం. హెల్ప్స్ టు ఆప్టిమైజ్ ప్రాసెస్ బై ఐడెంటిఫైయింగ్ ఆప్టిమల్ ఇన్పుట్ కాంబినేషన్స్. ఇదే అడ్వాంటేజెస్. కౌంటర్ ప్లాట్ గ్రాఫ్. ఈ కౌంటర్ ప్లాట్ గ్రాఫ్ అనేది 3 డైమెన్షనల్ సర్ఫేస్ ఒక 2 డైమెన్షనల్ స్క్రీన్ లేదంటే పేపర్ మీద ఈజీగా చూపించే గ్రాఫ్ అనమాట. అంటే సపోజ్ ఒక కొండ ఉంది, ఈ కొండ టాప్ వ్యూ, అంటే మనం మ్యాప్స్లో లేదంటే వీడియోస్లో చూస్తాం కదా, టాప్ వ్యూకి వెళ్ళి కిందకి చూసినాం అనుకో ఆ వ్యూ ఎట్లుంటుంది. సో అట్లాంటి వ్యూ ఈ కౌంటర్ ప్లాట్ గ్రాఫ్ వ్యూ అనేది సేమ్ ఉంటుంది అనమాట. ఈ కౌంటర్ ప్లాట్కి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉంటాయి కదా, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇవి రెండు ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఈ మధ్యలో ఇది ఉంది కదా, ఇది అనేది జెడ్ అనమాట. ఇక్కడ నుంచి మనకి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తా ఉంటే కలర్ చేంజ్ అవుతుంది. ఈ కలర్ని బట్టి ఆ రెస్పాన్స్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఈ మధ్యలో ఉన్న లైన్స్ని ఏమంటాము అంటే కౌంటర్ లైన్స్ అని అంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాబ్లెట్ మార్కెట్లోకి రిలీజ్ అయిందనమాట. సో అది ఇక్కడనేమో డోస్ అనమాట, 10 mg 20 mg ఇట్లా. ఇక్కడనేమో పేషెంట్ ఎన్ని రోజులు తీసుకున్నారు, 1 day తీసుకున్నారు, 2 days తీసుకున్నారు, ఇట్లా ఉంటుంది కదా. ఇది సపోజ్ బీపీ ట్యాబ్లెట్ అనుకున్నాం, ఇది ఎంజీ, ఇదేమో ఎన్ని డేస్ తీసుకున్నారు అని దాన్ని బట్టి ఇక్కడ వై యాక్సిస్, ఎంజీ ఎక్స్ యాక్సిస్. ఈ జెడ్ ఉంది కదా, ఈ జెడ్ అనేది రిజల్ట్ అనమాట. ఈయనకి వాడినందుకు బీపీ ఎంత ఉంది అంటే 100 ఉందా, 110 ఉందా, ఎంత ఉంది అని చెప్పి రిజల్ట్ ఉంటుందా, ఆ రిజల్ట్ అనేది జెడ్. ఇది కలర్స్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి అనమాట. మనకి విబ్జిఆర్ కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్ ఇక్కడ ఉంటాయి. ఆ కలర్స్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం అనమాట రిజల్ట్ ఏంటిది అని చెప్పేసి. ఈ కౌంటర్ ప్లాట్కి కన్స్ట్రక్షన్ ఏంటి, ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, వై యాక్సిస్ ఉంటుంది, దాంతోపాటు కౌంటర్ లైన్స్. ఇదే సేమ్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కౌంటర్ లైన్స్ ఉంటాయి. కౌంటర్ లైన్స్ ఇట్లా అరేంజ్ అయ్యి ఉంటాయి అంతే. ఇది జెడ్ అని అంటాం. ఇది కన్స్ట్రక్షన్. వర్కింగ్ ఎట్లా అంటే ఫస్ట్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వై అండ్ జెడ్ ఆర్ కలెక్టెడ్. ఎక్స్ వై జెడ్ వాల్యూస్ అన్ని కలెక్ట్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఇందాక పేషెంట్ చూసుకున్నాం కదా, బీపీ ట్యాబ్లెట్ది
కలెక్ట్ చేసుకున్నాం. అంటే 10 ఎంజీ, ఎంత ఎంజీ, 10 ఎంజీయా, 5 ఎంజీయా, ఎంత ఎంజీ అని టాబ్లెట్‌ది కలెక్ట్ చేసుకున్నాం. దాంతోపాటు ఎన్ని డేస్ వాడినాడు అని చెప్పి కలెక్ట్ చేసుకున్నాం. ఆయనకి ఏం రిజల్ట్ వచ్చింది అని చెప్పి కలెక్ట్ చేసుకున్నాం. కలెక్ట్ చేసుకొని ఏం చేసినాము అంటే ఈ వాల్యూస్ అన్నీ సాఫ్ట్వేర్లో వేసేసినాం. సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, క్యాలిక్యులేట్ చేస్తుంది. క్యాలిక్యులేట్ చేసి లైన్స్ ఆర్ డ్రాన్ కనెక్టింగ్ ఆల్ పాయింట్స్ విత్ ఇన్ ద జెడ్ వాల్యూస్. జెడ్ వాల్యూస్ ఏవైతే సేమ్ ఉన్నాయో అవన్నీ ఇట్లా కనెక్ట్ చేసి ఇట్లా మనం ఒక రౌండ్ని ఫామ్ చేసినాం అనమాట. ఇట్లా వాల్యూస్ అన్నీ ఇట్లా మనం అరేంజ్ చేసిన తర్వాత లాస్ట్కి కొన్ని తక్కువ ఉంటాయి కదా, సో ఇక్కడ లాస్ట్కి వచ్చినాయి తక్కువ, సింగిల్ టైం వచ్చినాయి అనమాట ఇవి. ఇట్లా ఈ కౌంటర్ ప్లాట్ అనేది డ్రా చేసుకుంటున్నాం. అప్లికేషన్స్ ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో, మెడికల్ అండ్ రీసెర్చ్, మ్యాక్సిమం రీసెర్చ్, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అనాలిసిస్లో ఈ కౌంటర్ ప్లాట్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేస్తాము. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం అవ్వకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మనం గ్రాఫ్స్లో హిస్టోగ్రామ్, పై చార్ట్, క్యూబిక్ గ్రాఫ్, రెస్పాన్స్ సర్ఫేస్ ప్లాట్, కౌంటర్ ప్లాట్ గ్రాఫ్ ఇవన్నీ చూసినాం. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం అవ్వకపోతే కింద కామెంట్ సెక్షన్లో మీ క్వశ్చన్ని చెప్పండి, నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు ఒకవేళ మీకు ఈ లెక్చర్ది నోట్స్ కావాలి అంటే టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసినాను, జాయిన్ అయిపోండి. అక్కడ మీకు ఎవ్రీ మొత్తం ఇప్పటివరకు నేను చెప్పిన క్లాసెస్ నోట్స్ మొత్తం అక్కడ అవైలబుల్ ఉంది. థ్యాంక్ యూ.